తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో తెలుసా? శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం వెంకటేశ్వర స్వామి అవతారంలో భూలోకానికి వస్తారు కదా. ఆయన అమ్మవారి కోసం ఒక పుట్టలో ధ్యానం చేస్తూ ఉండిపోతారు. ఆయన ఆకలి దప్పికలు తీర్చడానికి శివుడు బ్రహ్మదేవులు ఇద్దరు కూడా గోమాత రూపంలో వస్తారు. వచ్చి ఆ పుట్ట మీద పాలధార కురిపిస్తే ఆ పాలు వెంకటేశ్వర స్వామి తాగుతారు. అది చూసిన గోవులు కాపరికి కోపం వచ్చి గొడ్డలు తీసుకొని ఆవుల మీదకి విసిరేస్తాడు. తన ఆకలి తీర్చిన శివుడికి బ్రహ్మకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని వెంకటేశ్వర స్వామి లేచి అడ్డంగా నిలబడతారు. ఆ గొడ్డలి కాస్త వచ్చి వెంకటేశ్వర స్వామి నుదురికి తగులుతుంది. ఆ దెబ్బ తర్వాత మానుతుంది గాని ఆ ప్లేస్ లో మాత్రం వెంట్రుకలు రావింక. ఓ రోజు అడవిలో కొలం దగ్గర ఆదమర్చి నిద్రపోతున్న వెంకటేశ్వర స్వామిని అటుగా ఆకాశంలో వెళ్తున్న నీలాదేవి అనే ఓ గంధర్వ కన్య చూసి కిందకొస్తుంది. స్వామివారి నుదుటి మీద జుట్టు లేకపోవడం గమనించి ఆవిడ జుట్టు తీసి స్వామివారికి పెడుతుంది. స్వామివారికి అప్పుడు ఆ దెబ్బ తగిలిన ప్లేస్ లో జుట్టు వస్తుంది. అప్పుడు స్వామివారు నీలాదేవికి వరమిస్తారు. తిరుమల కొండ మీద భక్తులు నా కోసం తలనీలాలు ఇస్తారు. ఇక నుంచి అవన్నీ నీకే చెందుతాయని. ఓం నమో వెంకటేశాయ.